నగర్ జిల్లా కొత్తూరులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న బస్సు కొత్తూరు సమీపంలోని నందిగామ హైవేకి రాగానే బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తుతో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఆ టైంలో మాకు మెసేజ్ వచ్చింది. దివాకర్ వోల్వో బస్సు హైదరాబాద్ టు అనంతపూర్ వెళ్ళే బస్సు 46 మెంబర్స్ తీసుకొని వెళ్తుంటే ఈ కొత్తూరు లిమిట్స్లో కొత్తూరు దాటిన తర్వాత ఈ నాట్కోన్ జేపీ దర్గా దగ్గర సమీపంలో కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ పడిపోయింది. అందులో ఉన్న 46 ప్యాసింజర్స్ అందరు సేఫ్గా ఉన్నారు. ఒక 5 to 6 మెంబర్స్కి సింపుల్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసినాము. ప్యాసింజర్స్ అందరము దివాకర్ ట్రావెల్స్ నాన్ ఏసీ బండి ఫ్రమ్ హైదరాబాద్ టు అనంతపూర్కి క్యాచ్ చేశాం. ఓకే, డ్రైవర్ ఆల్రెడీ శంషాబాద్ ముందు కొద్దిగా తూగుతున్నాడు. ఈవెన్ కొంతమంది ప్యాసింజర్స్ నోటీస్ కూడా చేశారు, చూసి కూడా ఆయనకు చెప్పారు కూడా. బట్ ఆయన లేదు ఏం లేదని కంట్రోల్ చేసుకున్నారు. బట్ సమ్హౌ ఆఫ్టర్ శంషాబాద్ ఆఫ్టర్ 12 కిలోమీటర్స్ కొత్తూరు ఏరియాలో కొద్దిగా బండి ఆల్మోస్ట్ ఆయన మంచి స్పీడ్లో ఉన్నాడు. బండి కొద్దిగా అటువైపు వస్తూ టోటల్గా లెఫ్ట్ సైడ్ వచ్చేసి బండి పోయి కొన్ని పిల్లర్స్ చెట్టుకు పోయి కొట్టుకొని ఆడే పడిపోయారు. బస్లో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు, చిన్న కిడ్స్ ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. బై ద గాడ్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్